భయంకర మారావైరి అమ్మని జగదమ్మ శాంబవే అమ్మని జగదమ్మ సంబోధనమే కర్మ తల్లి జోహార జోహార మాత జోహార మాత జై జగన్మాత జోహార 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 మాత జై జగన్మాత జోహార 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 మాత జై జగన్మాత జోహార జోహార అమ్మ చామల ఛత్ర భయంకర అభియంకర భోలాగ శంకరే అమ్మ చామల ఛత్ర భయంకర అభియంకర భోలాగ శంకరే అభియంకర భోలాగ శంకరే జోహార జోహార మాత జోహార మాత జై జగన్మాత జోహార 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 మాత జై జగన్మాత జోహార జోహార అందరూ వచ్చున్నారే అందరూ అంటున్నారు తల్లి అమ్మ అమ్మ బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైశ్య శూద్ర వారు కూడా వచ్చున్నారే అందరూ వచ్చిన వాళ్ళు వచ్చి చక్కగా కూర్చొని కొట్ట దండెట్టుకొని కాల్ చేపలు ముసులు వేసుకొని కుడుకున్నాడు పడుకుని చక్కగా చూస్తున్నారు తల్లి అమ్మ అమ్మ వారందరికీ కూడా వారందరూ కూడా అమ్మ అమ్మ వారందరికీ కూడా కూడా నా యొక్క సాష్టాంగిక ప్రణాళికలు చెప్పవే వారందరూ కూడా మా అమ్మ యొక్క సాష్టాంగ దండం వల్ల నా పయ్యాడ 10,000 దండాలు అమ్మా నా పయ్యాడ పెట్టడంతో కోరుకుంటున్నావు తల్లి అవును అమ్మా ఈ పయ్యాడ గుర్తు పెట్టలేదే అమ్మా ఈ పయ్యాడే కానీ జారిందనుకో పళ్ళుడు పడి ముసలు కూడా వంగి తొంగి చూస్తాడే ఆడవారి పతివ్రత ధరను కాపాడి పయ్యాడే అవునవును అందుకే పయ్యాడ 10,000 దండాలు పెట్టినావు సరే సరే అమ్మా ఎందుకు నీవెవరో తల్లి నీ పేరేమిటి తల్లి అమ్మా అమ్మా నా యొక్క పూర్వ వృత్తాంతం కూడా చెప్పమన్నాడే చెప్పాలి తల్లి అమ్మా ఆ యొక్క కైలాసమునకు పట్టమరానివా పరమేశ్వరునికి ముద్దులు భార్య ఎంత నీ పేరేమిటి తల్లి అమ్మా అమ్మా నా పేరు అమ్మా దేవినందురే అవునమ్మా మన శిలకపాలెం టోల్ గేట్ తిరుగుతారు అటువంటి దేవి పెట్టమ్మా కాదా సరుకు సెంటర్ లో 12 గంటలు దాటి తిరుగుతారు అటువంటి దేవి పెట్టమ్మా అటువంటి దేవి కదా అవును రైల్వే స్టేషన్ లో డ్యూటీ చేస్తారు అటువంటి దేవి పెట్టమ్మా అటువంటి దేవి కదా అది మనం ఎటువంటి దేవి చెప్పాలి కదమ్మా చెప్పేది Thank you.
తాళం నిలబడితోడికి తాళం నిలబడితోడికి అమ్మా అమ్మా ఏమమ్మా వాళ్ళ అమ్మ దేవులాగా ఉన్నావే వాళ్ళ అమ్మ గొప్ప అన్నం ఉన్నావే ఏంటి గొప్ప అన్నం ఉన్నావే అమ్మ దేవులాగా ఉన్నావు నీ అందం ఏంటి నీ సందం ఏంటి నీ సరుకులు ఏంటి నీ సరుకులు ఏంటి అమ్మా గొప్ప అన్నం ఉన్నావు మరంకేటి అవునవును అమ్మ గుడ్లు గుడికాయ అయిపోయినా కానీ అమ్మ అమ్మ పేరు చెప్పేది చెప్పనవా చెప్పాలి అలాగనే బంతిలాగా ఉన్నావమ్మా నీకు అమౌంట్ కట్టలే అవునా నీ పేర్లు గొప్ప అమ్మ నాకు గోల్డ్ పేర్లు ఉన్నాయే అమ్మ అమ్మ నయ్యని పాపలతో నీయని పాపలతో అమ్మ నయ్యని పాపలతో నీయని పాపలతో అంత బ్రహ్మాలుడు అదే అంత మీ పాపతో అంటాను అమ్మ అమ్మ నేను ఆటలోకి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆటలాడితే మీరు ఆటలాడారా కూడా మేము గొప్ప ఆటలాడేసాము ఏ చెప్పమంటావే ఏంటది ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు మధ్యాహ్నం గడ్డికెళ్తారు అనుకుంటారు ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు మధ్యాహ్నం గడ్డికెళ్ళేటప్పుడు అనుకుంటారు ఏంటని అవును అబ్బాయి ఏ సేవలు అవుతాండే కాకర ఆడుతున్నాను ఓహో పాతకాలం బాగుంది ఆటలు పాతకాలం ఆట బాగుంటది చిన్నప్పుడు ఆడాము ఆడుతుంది అంటే పువ్వు కొట్టుకుని వస్తారు ఎవరు గడ్డి తెచ్చాలి ఇంటికి మోపులు పడేసి నలుగురు ఈదిలోకి వచ్చి పంటలు వేసుకుంటారా ఓ పంటలు వేసుకుంటారా ఒక దొంగ అయిపోతారు అక్కడ ఉండిపోయి ఈ ముగ్గురు పంచలు దూరిపోవడమే ఏ పంచలు అన్నా ఏ కాకర పంచ ఓహో ఆట ఆ పంచలు దూరిపోదరా వీడు కాకర కేక్ ఎట్టేసి వీడిలో పంచలు దూరిపోవడమే పంచలు దూరిపోతే ఏటైపోయింది ఎలా దాంట్లేం కాదు ఆవిడ నడువు అమ్మా బాగుంది నీకు తెలియదే ఎవరు తెలియదమ్మా అది ఏ టౌన్ మర్చిపోను మీరు అంటే ఇప్పుడే సిమెంట్ రోడ్లు అప్పుడు అన్ని ఇసుక రోడ్లేనే ఇసుక రోడ్లే ఇసుక తిన్న గట్టు పోసుకొని ఒక మనిషి పొల్లడు రాత్రుడు పుసుకులు పెట్టిడు అందులోన ఓహో వేసుకోవాలా పెట్టారా ముందు మనిషి మూతేసిస్తే ఇక 4 వేసి 4 పక్కన దేవుడు కూడా తెల్లాది దాకా ఏం దొరకదా బాగుంది అదే దొరకపోతే ఆటలాడేదని ఆటలాడేదాను చెప్పేదని చెప్పాలా అలాగే ఓహో నీది అందమే నాది అందమే నీది కాక అందమే నీ అందం తేడా లేదు నీది కాదే ఆవిడ
ఇంకా నీకు ఏమైనా పేర్లు ఉన్నాయో చెప్పలే తల్లి చెప్పాలవా అలాగనే అమ్మ పాపలాంతో ఎన్ని పేర్లు ఉన్నాయమ్మ నీకు ఏంటి ఇన్ని పేర్లా అవును పండుగ పేర్లు తల్లి అవునమ్మా ఎంతకీ నువ్వు భూలోకం రావడం కారణం ఏమిటి ఏంటి నువ్వు ఎంతకీ భూలోకం రావడం కారణం ఏమిటి అమ్మా అమ్మా నా రాకి కారణం అడిగితే మరి అడిగింది కదా తల్లి అమ్మా ఈ నా యొక్క పరమేశ్వరుడు నీ యొక్క పరమేశ్వరుడు అమ్మా నా యొక్క ప్రాణనాథుడు నీ యొక్క పరమేశ్వరుడు నా యొక్క ప్రాణనాథుడు నా యొక్క పరమేశ్వరుడు నీకు రాలేదే మేము శతమానం వేసుకుని మాట్లాడేసి కాదు ఏంటే శతమానం అడ్డరేసా మరి ఇంకెట్లా నాన్న పైకి వెళ్ళిపోతాను చెప్పండి నా చెప్పండి స్వామి వారు నీ స్వామి 6 రోజుల నుండి కనిపించడం రాదే అవునా మాట్లాడుతున్నారే వాళ్ళ అమ్మ అసుడే అమ్మ ఆయన అమ్మ చాలా బాగోదు మరి చెప్తుంది ఏటో బాగోతుకోడు అలా చిన్న మాట్లాడుతున్నారా చాలా చేసేస్తారా అయిపోయింది ఇలా దొరికి చాలు మూతులు తిప్పేస్తారట్టు ఆ అమ్మ బాగా చెప్తాను రాపిస్తాను 6 రోజులు భర్త కనిపించే కైలేదు 6 మాసాలు కనబడుతుంది మొగుడు నేను అక్కడ వెళ్ళిపోయానే ఏంటి 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 ఎక్కడికెళ్ళదు మొట్టకెళ్ళాడు గొద్దుగోలు వెళ్తాడు అడిగి పైన పోట అమ్మ గొల్లిగాడు ఎంత అన్యాయం గొల్లిగాడు ఈ అమ్మలకి ఎదుగుతా 6 మాసాలు మొగుడిని వెనకలేదు నేను నిప్పులాట ఆడదాన్ని 10 మంది మొహం చూసుకో బతుకుతాను 100 మంచి ఆడదాన్ని మరి ఇంకేంటి మొట్టకెళ్ళి మీ ఆయన మొట్టకెళ్ళిపోతే ఆ గొల్లిగాడు 3 సంవత్సరాలు మొట్టకెళ్ళి 300 పెట్టుకుని వచ్చాడు ఒక రోజు ఇంటికి తెచ్చే 300 తెచ్చినాడు ఈ పిల్లలు ఎవరికైతే ముగ్గురు పిల్లల 300 ఆ పళ్ళు తాడన్నారా ఎందుకంటే ఖైదాలుగా తాగేసి మా సంవత్సరాలు అక్కడ పడ్డాడు అంతా అమ్మ ఇది నాకేం తప్పు అనుకోకండి నాకు కుజు దోషం ఉంది ఏం దోషము కుజు దోషమే కుజు దోషం ఉంది ఉన్నది పెళ్లి అవ్వకపోవడం వల్ల 20 ముసులు తడక కట్టారు అంటారు నేను ముసలాడు కాబట్టి నువ్వు ఎంతకాడికి ఉన్నా ఎవరుకుంటున్నాను నేను పండగ మెరిసిపోతాను నీకు వరం నీకు వరం ఊరు లేకపోతే అంతే బాగా అమ్మా నా స్వామి వారిని స్వామివారిని ఈ సభాయావరణ మందిలో ఎవరైనా చూస్తారేమో అడిగి తెలుసుకుందామే అడగవెత్తలే అమ్మ సఖ్య ప్రేమ అది ఎంత తెలివైందో చూడండి. కాకపోతే మా ఆయన పనాలా కనిపించండి 6 రోజులు అలా మాట్లాడుతుంది. అలా ఏమన్నా ఆ సూర్యుడు అడగ ఆడుకుంటా అది ఏంటో బాధ ఏంటి అంతగట్టుకోకపోతావు
ఇటు మరి చూడదు తెల్లారి ఈ అమ్మాయి చెప్పి చూడాలి ఏమిటి బాగోతుంది ఏం బాగోతుంది మేము ఎలా గొడ్డలు చింపుకుంటే మీరు అలా మాట్లాడు మా ఉసురు మాట సాగదా మీకు అవునమ్మా ఈ అమ్మ చూడారే ఆయన కనిపించలేదు చిలుకులకి ఆశలు పడుగుతాను నోరున్నోళ్ళు కౌలుకి అడిగి బాగుంది మా ఆయన కనిపించలేదు అవునమ్మా సరుగుతులు సెంటర్లో ఎక్కడ కనిపించినాడే ఆంధ్ర రైల్వే స్టేషన్ ఎక్కడ కనిపించినాడు ఏంటి అడిగి కౌలు చెప్తారు పక్షులు పడుతుంది మా ఆయన కనిపించినాడు ఏంటి అవునమ్మా అమ్మా చెప్పి నోరున్న జీవులు అడగలే అమ్మా అమ్మా నిన్నట రాత్రి అమ్మా నిన్నట రాత్రి రాత్రి చూడు రాత్రి రాత్రి అంతా నీకెందుకు సిగ్గు మా ఆయన రెస్ట్ ముగ్గురు ఇష్టం లేడు కానీ చెప్పు గొప్ప సిగ్గే మరి ఆయన నాకు ఇష్టం లేదా మరి ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకుని ఊరుకుంటారు ఏంటి మరి మా ఇద్దరు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసినారే ఓహో మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు నా పిల్లలు మేకప్ చేసి 3 మల్లెపూలు పెట్టేసి రూమ్ లో పంపించాను ఓహో 3 మూరల మల్లెపూలు పెట్టేసి ముందు రూమ్ లోకి పంపించాను వాడంతా నాకు ఇష్టం లేదు మీ ఆయన నీకు ఇష్టం లేదు స్వామి అప్పుకొంత అండ ఇష్టం లేకపోతే ఊరుకోండి ఈ పంపిస్తే నా దూరం అయింది కళ్ళకి వెళ్ళిపోయాను ఓహో ఇంట్లో పెట్టేసి మీ ఆయన ఇంట్లో పెట్టేసి మీ కన్నారింటికి వెళ్ళిపోను మా అమ్మ అన్నది అదే అమ్మ నిన్నే చూస్తాను అప్పుడు వెళ్ళిపోతున్నాడు మా అమ్మ ఏడుస్తాను నువ్వు ఆడకే నాకు భయం వేస్తున్నాను దానికే భయపడతావే మా అమ్మ దగ్గర నాకు ఇష్టం లేదు అది గూలిగాడు సురువైనాడు గూలిగాడు మీ ఆయన తెల్లారు వచ్చి అవునప్ప ఏ టైం మీ అమ్మ ఇంటికి వచ్చి తోలగట అంటాను ఎవరు మీ ఆయన మా అమ్మ పిల్ల భయపడిపోతాను రా అన్నది మీ అమ్మ ఎన్ని రోజులు భయపడతా చూస్తేనే దాని సంగతి ఓహో మీ ఆయన నేను బయటికి మొఖం చూపించలే ఈ గొల్లిగాడు ఎంత మాట 7 శాతం భయంకి 3 గంటలు వండేసి తమ అబద్ధమా నువ్వు నా మీద నాకే ఒట్టు నీవే నీ కొట్టా గ్యారంటీ నీకు వేస్తారులే మా అబద్ధమా 3 గుడ్లు వండినాం 3 గుడ్లు ఎందుకు ఇందుకే మా అమ్మకోటి నాకు 2 6 గంటలు తినేసి తలుపులు వేసాను కింద ఒక తాళం మధ్య తాళం మీద తాళం 3 తాళాలు వేసాను ఇంట్లో పడుకోను గొల్లి కూడా 11 గంటల రాత్రి వచ్చి గేట్లు గడగడ నాకు తెలిసి గొలిగాడు అనేసి డబ్బులు అమ్ముతారు మంచి గొలిగాడు ముందు వస్తున్నాడు వాసన అమ్ముతారు ఏంటి మా అమ్మని అమ్మ చూడే ఎవరు వచ్చినట్టు ఉన్నాను ఎవరు రాలేదమ్మా పక్కింట్లో ఎత్తే సరే కట్టరు గేటుకి రాస్తున్నాను ఓహో అమ్మ కొడుకుడిపోయింది ఏది తెలియదు మా అమ్మకి సులువైన గొల్లిగాడు చిన్న మా పక్కింట్లో డాబా అంటే ఎట్లంటే ఎక్కిపోయి పొయ్యి కొట్టడం పర కిందకి తోసేసి బుర్ర కింద కట్టి పడ్డాడు చచ్చిపోలేదు మీ ఆయన పొయ్యిలు గెంతాడు ఓహో అన్నాడు మా నాన్న గొల్లిగాడు ఇంకా నాకు డౌటే లైట్ అయ్యాక నేను ఎగినాను తింటాడు గొల్లిగాడు బుర్ర పొయ్యిలో ఉంది మేలుకోండి ఇదే ఆకాశం వీడికి ఇక తేల్చిన మనిషి ఒక్క తను ఎంతటి అన్నాడు వీడు చచ్చిపోండు మేము మరొక పెళ్లి చేసుకుంటాం అనేసి ఊడిపోండి ఈ గొల్లి కూడా చెప్తే దగ్గరికి మీరు పక్క చేరిపోండి రాత్రాలుగా అయిపోయి ముసుమరి గోలిగాడు మరసపోయి చెప్తాను నాకు అనుమానం వచ్చి తెలుగుతుంది అన్నింటినీ వాడు రాకన్నా ముందు పరిణాంపలు వేయించిన గేట్ దగ్గర వచ్చి ఎక్కడ చూడతాడు 3 తాళాలు వేసాను 3 గంటలకు వేసాను మరి బేగ్ వచ్చిన తలుపు తీయకూడదు ఇంట్లో పడుకుడిపోను ఇప్పుడు ముసుమరి గోలిగాడు ఎవడు అమ్ముతాడే మా కమ్మ ఒకటి పెంకిటిల్లే పెంకిటిల్లు గొల్లిగాడు ఎక్కడ దొరికిందో నిచ్చినోటికి వచ్చిన ఎన్ని ఎక్కుతాను ఎన్ని ఎక్కువ 4 పలకలు పక్క తీసి పలకల కింద బొరడుతో మళ్ళీ మా తాతకు మా అమ్మకి ఇచ్చిన మాంసం మా తాతగారు ములంకార మాంసం అమ్మ 10 మంది సంతానం ఎత్తింది ఆ మాంసం మీద ఈ గొల్లిగడికి ఎంత మాంసం 4 మొక్కలు రాత్రి అయిపోయింది అందుకని రాత్రి ఎందుకు ఒక సిగ్గా అలాంటి రాత్రి కాదు అడుగు అమ్మా అమ్మా అమ్మ నిన్న